వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. నేను యుఎస్ఏలో టెక్సాస్ లాగ్ పేరిట కొన్ని వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ డాలస్లో ఆర్గెల్ అనే ప్రాంతంలో ఒక హౌసింగ్ కమ్యూనిటీకి అయితే విజిట్ చేశాను. ఇక్కడ యాక్చువల్గా మా రిలేషన్స్ వాళ్ళు ఇల్లు తీసుకుందామని ప్లాన్లో ఉన్నారు. దానికోసం అని అయితే ఈ వెంచర్కి రావడం జరిగింది. ఈ వెంచర్లో చాలామంది బిల్డర్స్ ఉన్నారు. చాలా టోల్ బ్రదర్స్, కోవెంట్రీ, డేవిడ్ వేక్రే, తర్వాత చాలామంది రకరకాల బిల్డర్స్ అయితే ఉన్నారు. లాట్స్ కూడా చాలా సైజులు బట్టి ఉన్నవి. 60, 70, 80 లాట్స్ ఉన్నవి. రేట్స్ కూడా నేనైతే కోవెంట్రీ వాళ్ళది ఒకటి విజిట్ చేశాను. చాలా బాగుంది ఇల్లు. అది సుమారుగా ఇక్కడ రేటు ప్రకారం అయితే 7 కోట్లు అన్నట్టుగా అర్థమైంది నాకు. ఇల్లు మాత్రం చాలా బాగుంది. 5 bedrooms అట్లా. ఇది 60 లాట్. ఇంకా చాలా హౌసెస్ ఉన్నవి. మంచి కమ్యూనిటీ. రీసెంట్గా డెవలప్ అవుతున్న నార్త్ లెగ్లోని ఆర్గెల్ ప్రాంతము. 2005 acres ల్యాండ్ అని చెప్పారు. ఇందులో స్కూల్స్, పార్కులు, ఓపెన్ ల్యాండ్, సుమారుగా 90 acres పార్క్ వస్తుంది అన్నట్టుగా కూడా తెలిసింది. చాలా బాగున్నది. ఇప్పుడిప్పుడే మొత్తం డెవలప్ అవుతున్న వెంచర్ ఇది. మన ఇండియాలో హౌసెస్ కన్స్ట్రక్షన్ విల్లా చేయాలంటే 3-4 years పడుతుంది. కానీ ఇక్కడ స్టార్టింగ్ చేసిందంటే వితిన్ 4-5 monthsలో కంప్లీట్ చేస్తారు. డిమాండ్ని బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ముందు వెంచర్ ఉంటుంది. అందులో చాలామంది బిల్డర్స్ వస్తారు. మరి ఎవరికి అలాట్ అయిన ల్యాండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటాను. గ్రీనరీ కూడా చాలా బాగుంది. 60 లాట్ కూడా బాగుంటుంది. ఇంకా 80 లాట్స్ అయితే చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ 700 నుంచి 1 million వరకు కూడా రేట్స్ అయితే చెప్తున్నారు. కొంత వరకు విత్ ఫర్నిచర్ కూడా ఇస్తారని అన్నారు. వెంచర్ అయితే చాలా బాగుంది. ఇండియాలో ఏ విధంగా అయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కువ హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్. కానీ యుఎస్ఏలో, అందులో టెక్సాస్లో మాత్రం చాలా కమ్యూనిటీస్ అంతా విల్లాస్ టైప్లోనే ఉన్నవి. ఎవరైనా టెనెంట్స్ రెంట్కి ఉండాలంటే మాత్రమే అపార్ట్మెంట్స్ తీసుకుంటారు. ఓన్ హౌస్ మాత్రం అందరూ విల్లాస్ టైప్ హౌసెస్ తీసుకుంటారు. ఇక్కడ ఒక 5 bedrooms అట్లా, మినిమం 4 bedrooms నుండి 5 bedrooms అయితే ఉన్నవి. మినిమం 4 bedrooms హౌసెస్ ఉన్నవి. మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారంటే మంచి ఏరియా అని చెప్పేసి ఇది రీసెంట్గా డెవలప్ అయితే బాగా అవుతుంది. రకరకాల హౌసెస్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ కూడా ఇండియా లాగానే ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ డిమాండ్, సౌత్ కొంచెం తక్కువ డిమాండ్. మిగతా అన్నీ కూడా మనకు ఇండియాలో ఎట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్, తర్వాత నార్త్ హౌసెస్,
ఎట్లా డిమాండ్ ఉంటుందో ఇక్కడ కూడా వీటిని ప్రీమియం ఫ్లాట్స్ అని చెప్తారు. వాటికి రేట్ ఎక్కువగానే ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఇల్లు చూసినప్పుడు అంటే 2-3 years బ్యాక్ నేను కాలిఫోర్నియా స్టేట్కి వచ్చినప్పుడు కొంచెం వాస్తు ఇండియాది మామూలుగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టెక్సాస్లో చాలామంది ఇండియన్ మైండ్ సెట్ని బట్టి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తుండేమో అని అనిపిస్తుంది. 100% కాకుండా కూడా ఒక 70% అయితే కవర్ చేస్తున్నారు మన ఇండియన్ వాస్తు అయితే. స్టోర్ బిల్డింగ్ ఇది, కాకపోతే లిఫ్ట్ అయితే ఏముండదు. కింద ఒక 2 bedrooms అండ్ ఒక స్టడీ రూము, పైన 3 bedrooms, తర్వాత ఒక మీడియా రూమ్ అని ఒక స్పెషల్ రూమ్ కూడా ఇస్తుండ్రు. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా. ఫ్లాట్స్ బుకింగ్ని బట్టి కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది. ఇదేమో నేను ఇప్పుడు చూపించేదంతా మోడల్ హౌస్. ఇక్కడ అమెరికాలో ల్యాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ కూడా ఇక వాళ్ళంతా కూడా ఇట్లా విల్లాస్ టైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ముఖ్యంగా ఇదంతా కూడా పెద్ద పెద్ద రోడ్స్, తర్వాత గ్రీనరీ, చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నవి. న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్గానే, సాటర్డే సండే అయితే చాలామంది ఇంట్రెస్టెడ్గానే విజిట్ చేస్తున్నారు, బుక్ చేస్తూ ఉన్నారు. కొందరైతే వచ్చి ఉంటున్నారు కూడా. బాగున్నవి. ఎవరైనా మీ పిల్లలు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా విజిట్ చేయవచ్చు. వెంచరు కొనుక్కోవాలంటే నార్త్ లేక్ సైడ్ కూడా మంచి కంపెనీస్ చాలా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డిమాండ్ ప్లేస్ అనే చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఒక 7-8 members, 8 బిల్డర్స్ అయితే ఈ వెంచర్లో వాళ్ళ మోడల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉండి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ బట్టి ఆ బిల్డర్స్ను మూవ్ అవుతున్నారు. సైజుని బట్టి, బిల్డర్ బట్టి, కన్స్ట్రక్షన్, తర్వాత డిజైన్స్ అలానే బట్టి హౌసెస్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇవన్నీ కూడా మోడల్ హౌసెస్. ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ ఈ మోడల్ హౌస్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇంకా ఏమి హౌసెస్ ఉన్నావు అనేది వాళ్ళు చూపిస్తారు. ఇది కూడా ఒక మోడల్ హౌస్. ఇది సేల్కున్న హౌస్. మా రిలేషన్ వాళ్ళు కూడా ఇల్లు చూద్దాము, కొందామనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఈ వెంచర్ విజిట్ చేయడం జరిగింది. న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్న కొంచెం హైఫై బిల్డర్స్, కొంచెం మంచి కన్స్ట్రక్షన్తో ఉన్నారు. కొంచెం నార్మల్గా అయితే రేట్ తక్కువ అయితే కొంచెం నార్మల్ కన్స్ట్రక్షన్ ఉంది. బడ్జెట్ ఇదైతే ఇప్పుడు నేను చూసిన ఇల్లు అయితే 1 million చెప్పారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు 4.99 చెప్తున్నారు. ఈ హౌస్ చాలా బాగుంది. ఈస్ట్ ఫేస్లో ఉంది. చాలా బాగా అనిపించింది ఈ హౌస్ అయితే. కానీ ఇంకా బడ్జెట్ని బట్టి ఆలోచించినట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్కువ లేదన్నప్పటికీ రేట్స్ మాత్రం ఏమి తగ్గినట్టు అనిపిస్తలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలానే ఉంది. దాన్ని బట్టి ఆలోచించి కొనుక్కోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.